వీడు దేవుడైతే వాణ్ణి సేవిద్దాము అని ఒక సవాలును విసురుతాడనమాట. ఈ రాత్రి వేళ మనందరం కూడా ఎన్నాళ్ళు మటుకు మనము రెండు తలంపుల మధ్య తడబడే వారుగా ఉండాలి అని ఆలోచన చెయ్యాలి. రక్షణ లేని వారు ఇంకా ఎందుకు రక్షణ పొందడానికి ఆలోచన చేస్తా ఉన్నారని, ఇంకా నిలువెచ్చని బాప్టిజం పొందిన తర్వాత కూడా ఇంకా నిలువెచ్చని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఎన్నాళ్ళు మటుకు మరి ఇంకా మనము లోకము దేవుడు అన్నట్టుగా రెండు తలంపుల మధ్య మనం ఎందుకు తడబడుతూ ఉన్నామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సువార్త ద్వారా ఒక గొప్ప పిలుపు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వబడతా ఉంది. ఎందరైతే రెండు తలంపుల మధ్య మనం తడబడుతూ ఉన్నామో వారిలో ప్రతి ఒక్కరికి ఈ ఒక సవాలు ఇవ్వబడతా ఉంది. ఏలియా తన వరకు తాను ఆ నిజమైన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో పౌరుషం కలిగి నేనొక్కనే యెహోవా కొరకు నేనున్నాను అని ఎంతో కష్ట సమయంలో ఒడిదుడుకుల్లో దేవుని కొరకు నిలబడడమే ఎంతో ప్రమాదకరమైన స్థితుల్లో తాను దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగాడు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి తాను దేవుని యొక్క పిలుపుకు లోబడి సజీవముగా తాను కొనిపోబడక మునుపు అతని యొక్క విశ్వాసానికి, అతని యొక్క భక్తికి, అతను విడిచి వెళ్ళే పరిచర్య అంతటికి వారసుడిగా మరి ఒక గొప్ప దైవజనుణ్ణి తాను నిలబెట్టాడు. అతని పేరే ఎలీషా. ఒకసారి రాజుల మొదటి గ్రంథంలోనికి మనము వెళ్ళొద్దాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏలియా దేవుని యొక్క పిలుపుకు లోబడి సజీవంగానే తాను ఆకాశంలోనికి కొనిపోబడక మునుపు అతను ఏం చేశాడు అంటే, ఏ గ్రేట్ ప్రాఫిట్, ఒక గొప్ప ప్రవక్తను ఈ భూమి మీద దేవుని ప్రజల కొరకు దేవుని పని నిమిత్తము తాను నిలబెట్టగలిగాడు. నిన్న రాత్రి దేవుని దాసులు కాంతారావు గారు మనందరి సమక్షంలో తెలియపరిచాడు. తన వరకు తాను ఈ భూమి మీద దేవుడు తనకిచ్చిన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఓపిక ఉన్నంత వరకు గొప్ప పరిచర్య చేశాడు. నిన్న వారు జ్ఞాపకం చేశారు 15 రోజులు కోమాలో ఉన్నారని. మరి అలాంటి కోమాలో ఉన్న స్థితిలో నుంచి కూడా ఈరోజు మరలా బ్రతికింపబడి మనందరి మధ్యలో ఈ సువార్త కూడంలో ఎందుకు వారు సజీవంగా దేవుడు వారు నిలబెట్టాడో నాకైతే తెలియదు. ఇంకా ఏలియా ఎలాగైతే ఎలీషా నిలబెట్టాడో అలాగే కాంతారావు గారు ఇక్కడ ఎంతో మంది సేవకుల్ని ఎలాగైతే ఇంతవరకు నిలబెట్టాడో, బహుశా కోమాలో నుంచి దేవుడు బ్రతికించడానికి గల కారణం కూడా అదే ఏమో, ఎవరికేం తెలుసు. ఇంకా ఎవరిని ఇన్స్పైర్ చేయడానికో, ఎవరిని ఇంకా అనేకమైన ప్రాంతాల్లో దేవుని పరిచర్య నిమిత్తం వారిని మరి ప్రోత్సహించడానికి కాబోలో మనకి తెలియదు. ఒక విషయం అయితే ఖచ్చితంగా మనందరం కూడా గుర్తెరగాల్సిన అవసరత ఏమై ఉంది అంటే, ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, శక్తిని బట్టి దేవుడు మనకు అప్పగించిన పనులన్నిటిలో ఏలియా లాగా నమ్మకంగా మనం ముందు కొనసాగాల్సిన అవసరం ఉంది. అక్కడ రెండో విషయం ఏంటి అంటే,
వెళ్తూ వెళ్తూ ఏలియా ఎలాగైతే గొప్ప ప్రవక్తను, ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తను ఇశ్రాయేలులకు అందించి దేవుని పిలుపుకు లోబడి వెళ్ళిపోయాడో, అలాగే రాత్రి వేళ మనందరం కూడా మన యొక్క విశ్వాసానికి, మన భక్తికి, మన యొక్క ఆత్మీయ జీవితానికి వారసులుగా ఎంతమందిని మనము తీర్చిదిద్దగలుగుతా ఉన్నాం, ఎంతమందిని మనం నిలబెట్టగలుగుతా ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. ఒకానొక సందర్భంలో యెహోషువ తన కాలంలో ఉన్న పెద్దలందరూ కూడా చనిపోయిన తర్వాత ఎలాంటి తరం ఒకటి పుట్టుకొచ్చింది అంటే, యెహోవాను గాని, యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఆ గొప్ప కార్యాలు గాని ఏ మాత్రం కూడా తెలియని ఒక దుష్టతరం ఒకటి పుట్టుకొచ్చిందంట. వై? కారణం ఏంటి అంటే, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వారికంటే ముందుగా ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బిడ్డలను, తన యొక్క కుటుంబ సభ్యులను దేవుని కొరకు వారు నిలబెట్టుకోలేకపోయారు. యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుని సన్నిధానంలో ఎలాగూ వినయము కలిగి, తగ్గింపు కలిగి, నీతి న్యాయములను అనుసరించి ఎలాగూ నడుచుకోవాలో వారు బోధించే క్రమంలో దేర్ ఫెయిల్యూర్ అన్నమాట. కానీ ఏలియా అయితే అలాగూ చేయలేదు. ఖచ్చితంగా దేవుడు తనను పలానా సమయంలో పిలువనై ఉన్నాడు అని తనకు అర్థమైంది. తన యొక్క పిలుపు దగ్గరలో ఉంది అని తనకు అర్థమైంది. అయితే వెళ్తూ వెళ్తూ తాను ఏం చేశాడు అంటే, ఎలీషా లాంటి ఒక గొప్ప దైవజనుణ్ణి దేవుని ప్రజల కొరకు నిలబెట్టగలిగాడు. ఈ రాత్రి వేళ ప్రతి కుటుంబం, ఇక్కడ ప్రతి ఇంటి వారు కూడా ఆలోచన చేయాలి. మన వరకు మనం గొప్పగా దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నాం. మన వరకు మనం గొప్పగా మరి దేవుణ్ణి ఆరాధించే క్రమంలో అనేక విధాలుగా ప్రయాసపడగలుగుతా ఉన్నాము. ప్రార్థించుట యందు, దేవుని వాక్యాన్ని ధ్యానించుట యందు, ఇలాంటి సభలకు కూడి రావడాన్ని బట్టి ఎంతో గొప్పగా దేవుని పరిచయంలో మనము వాడబడతా ఉన్నాము. మన తర్వాత మనలాగా దేవుని కొరకు నిలబడే వారిని, మన భక్తికి, మన విశ్వాసానికి, మనము నిజ దేవుణ్ణి ఏ విధంగా అయితే కనుగొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నామో, మన వలె ఎంతమందిని మనము మోటివేట్ చేయగలుగుతా ఉన్నామని చక్కటి పాఠాన్ని అక్కడ ఆలోచన చేయొచ్చు. ఓకే, ఎట్ లాస్ట్ ఏలియాకు పిలుపు వచ్చింది. తాను అగ్ని రథముల మీద, అగ్ని గుర్రముల మీద సుడిగాలి చేత అతను కొనిపోబడ్డాడు. వెళ్తూ వెళ్తూ పైనుంచి ఏలియా యొక్క గొంగలి ఎలీషా మీద పడ్డదంట. ఆ గొంగలి దేనికి గుర్తుగా ఉంది అంటే, పాత నిబంధన కాలంలో లేదా బైబిల్లో దేవుడు తనకు అప్పగించిన బాధ్యతకు, దేవుని యొక్క ప్రవక్తగా తాను నియమింపబడ్డాడని సూచనగా చెప్పడానికి ఇంకా అనేక విషయాలకు గుర్తుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఈ స్టార్టెడ్ హిస్ మిషన్, తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. ఎలీషా తన కాలంలో ఎవరికి గుర్తుగా ఉన్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి తాను గుర్తుగా ఉన్నట్టుగా గ్రంథంలో మనం గమనించగలం. ఎలీషా యొక్క పేరు యొక్క అర్థం ఏంటి అంటే, యెహోవాయే రక్షించువాడు. యేసు యొక్క పేరు యొక్క అర్థం ఏంటి అంటే, రక్షకుడు అని దాని యొక్క ఆ పేరు యొక్క అర్థము మనందరికీ తెలుసు. అలాగే ఎలీషా కంటే ముందుగా ఏలియా ఎలాగైతే దేవుని యొక్క ప్రవక్తగా పనిచేశాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా బాప్టిజం ఇచ్చి యోహాను గారు పరిచర్య చేశాడు. ఎలీషా తన కాలంలో కొద్దిపాటి ఆహారము ద్వారా కేవలం 20 మందికి సరిపడే ఆహారాన్ని 100 మంది తినేటట్టు ఎలాగైతే ఎలీషా చేశాడో, యేసు ప్రభు వారు కూడా 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని వేలాది మందికి పంచిపెట్టినట్టుగా మనం గమనించవచ్చు.
ఎలీషా తన కాలంలో శత్రువులను కూడా ప్రేమించి వారికి ఆహారాన్ని పెట్టి సమాధానంతో ఆ సిరియన్లు దండంతటిని కూడా తమ యొక్క దేశానికి ఎలాగైతే సమాధానంతో పంపించాడో, యేసు ప్రభువు వారు కూడా తనను నిందించిన వారిని, తనను అన్యాయంగా చెడ్డ మాటలలో పలికిన వారిని, తన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమని చెప్పి వారిని తన తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ఈ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్. ఎలీషా తన కాలంలో లెక్కలేనన్ని అనేకమైన అద్భుతమైన సూచక్రియల్ని ఎలాగైతే చేశాడో, అలాగే యేసు ప్రభువు వారు కూడా అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు చేసినట్టుగా గమనించవచ్చు. ఎలీషా తన కాలంలో చనిపోయిన వారిని లేవనెత్తినట్టుగా యేసు ప్రభువు వారు కూడా అనేక మందిని చనిపోయిన వారిని లేవనెత్తినట్టుగా మనం గమనించవచ్చు. ఏలియా కంటే ఎలీషా తన కాలంలో అనేక మంది ప్రవక్తల శిష్యుల్ని తరిపిదిచ్చి దేవుని కొరకు నిలబెట్టినట్టుగా ఎలీషా విషయంలో మనం గమనించినట్లయితే, యోహాను గారి కంటే యేసు ప్రభువు వారు అనేక మందిని శిష్యుల్ని సంపాదించుకున్నట్టుగా ఈ రాత్రి వేళ మీరు నేను కూడా ఆయనకు శిష్యులుగా ఉండేటట్టు ప్రతి కాలంలో ప్రతి తరంలో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది, తరతరాల్లో అనేక మంది యేసును వెంబడించి ఆయనకు శిష్యులుగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఎలీషా ఒక మరణకరమైన రోగము చేత పీడింపబడుతూ ఈ డైడ్ వన్ డే, ఒక దినమున తాను చనిపోయాడు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం మీరు చదవండి, సమయం లేదు. యేసు ప్రభువారు కూడా మన నిమిత్తము ఎందుకు ఆ ఘోర కలువరి శిలువలో మరణించాడు అంటే, మరణకరమైన పాపమును బట్టే. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనం పొందాల్సిన మరణాన్ని, దోష శిక్షను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఘోర కలువరి శిలువలో మృతి చెంది ఆయన సమాధి చేయబడి తిరిగి మృతుల్లో నుంచి లేపబడ్డాడు కదా. ఒకప్పుడు ఎలీషా కూడా చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఒక రోజున ఒక వ్యక్తిని ఆ స్థలంలో పాతిపెట్టే సమయంలో ఎలీషా యొక్క సమాధిని తాకగానే, శల్యములు తాకగానే చనిపోయిన వ్యక్తి బ్రతికింపబడినట్టుగా యేసు ప్రభువారిని మనము చేరుకున్నట్లయితే మనము ఆత్మీయ స్థితిలో బ్రతికింపబడతాము అని బైబిల్ బోధిస్తా ఉంది. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తమును క్రొత్తవాయును అని, ఇలా ఎన్నో అనేకమైన కంపారిజన్స్ మనము ఎలీషా విషయంలో యేసు ప్రభువుని గురించి మనం గమనించవచ్చు. అయితే ఆ పాఠాన్ని నేను తెలియపరచట్లేదు, కానీ ఎలీషా తన కాలంలో ఎవరికి గుర్తుగా, యేసు క్రీస్తు వారికి ఎలా గుర్తుగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తూ, తన కాలంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడి నుంచి కొన్ని విషయాల్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్న ప్రతి మాట సంఘానికి, క్రీస్తుకు ఎంతో గొప్ప పోలికగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ప్రియులారా. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను కదా, ఎలీషా యేసు ప్రభువారికి పాత నిబంధన కాలంలో ఒక ఛాయగా, నీడగా, గుర్తుగా ఉన్నట్టుగా మీకు జ్ఞాపకం చేశాను కదా. మరి ఎలీషా యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటే, ఎలీషాను వెంబడించే ఆ శిష్యులందరూ కూడా సంఘానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ప్రియులారా. ఎలీషా కాలంలో ఏం జరిగింది అంటే, ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది,
ఓ మా ఏలినవాడా, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందని వారు మనవి చేసినట్టుగా మనం గమనించాం. ఎలీషా కాలంలో ఏం జరిగింది అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న రోజులవి. ఎలా తెలుస్తుంది మనకు శిష్యుల సంఖ్య విస్తరిస్తుందని? ఎందుకు అంటే ఎలా మనం కనుగోగలము అంటే, వారు ఎక్కడైతే వారు నివసిస్తా ఉన్నారో వారు నివసిస్తున్న స్థలము వారికి ఇరుకైందంట. ఎప్పుడు మనం కూడుకునే ఇలాంటి చర్చ్ బిల్డింగులు, మనం కూడుకునే స్థలాలు, ప్రాంగణాలు ఎందుకు ఇరుకవుతుంది అంటే, అనేక మంది మనతో పాటు క్రొత్తగా రావడాన్ని బట్టి. ఎలీషా కాలంలో వారు ఎక్కడైతే వారందరూ కూడా కూడుకొని దేవుని మాటల్ని వారు ధ్యానించడానికి, దేవుని పరిచర్య కొరకు వారందరూ కూడా తర్పీదు పొందడానికి ఎలీషా దగ్గరకు వారందరైతే వస్తా ఉన్నారో వారందరి ద్వారా వారు నివసించే స్థలము ఇరుకైపోయిందంట. ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయాలి. మన గ్రామంలో ఎక్కడైతే మనం సంఘంగా కూడుకుంటున్నామో ఆ కూడుకున్న స్థలాలు ఇరుకయ్యి అంతగా మనము పని చేయగలుగుతున్నామా? ఈరోజు మత శాఖలతో వారితో పోలిస్తే, మిగతా వారితో మనం పోలిస్తే క్రీస్తు సంఘాలుగా మనం ఎందుకు సంఖ్యాపరంగా అభివృద్ధి పొందాల్సిన విధానంలో ఎందుకు పొందలేకపోతా ఉన్నాం? విస్తరించాల్సిన విధానంలో ఎందుకు మనం విస్తరించలేకపోతా ఉన్నాము అంటే, ఇక్కడ దానికి జవాబు యొక్క 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఆనాడు వారు కూడుకున్న స్థలం ఏదైతే ఉందో అదంతా కూడా ఇరుకైపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఎలీషా తన వరకు తాను గొప్పగా దేవుని పనిలో ముందు కొనసాగడాన్ని బట్టి, ఎలీషా మాటలు విని అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిసైపుల్, ప్రతి శిష్యుడు కూడా తన బాధ్యతను గుర్తెరిగి కలిసికట్టుగా వారు పని చేయడాన్ని బట్టి వారు కూడుకున్న స్థలము ఇరుకైపోయిందంట. ఇదే రకమైన వచనాన్ని అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. శిష్యుల సంఖ్య ఆ కాలమందు బహుగా విస్తరిస్తా ఉందంట. ఆ విధంగా విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే, వారందరినీ కూడా నడిపించే నాయకులైన అపోస్తులు, ఆ క్రొత్త నిబంధన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ తమ బాధ్యతలను గుర్తెరిగి, కొందరు ఎవరికి ఏ తలాంతును దేవుడిచ్చాడో ఆ తలాంతును బట్టి వారి వారి పరిమాణమును బట్టి పనిచేస్తా ఉన్నారు. అపోస్తులైతే అపోస్తులు, ప్రవక్తలైతే ప్రవక్తలు, సామాన్యమైన విశ్వాసులైతే విశ్వాసులు ఇంటింటా కలుసుకొనిచు ప్రతి దినము దేవాలయంలో కూడుకొనిచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను వారు ఎవ్రీడే ఫెలోషిప్ గా వారు కూడుకుంటున్న సమయంలో ఏం జరిగింది అంటే, అనుదినము ప్రభు పక్షముగా అనేక మంది చేర్చబడతా ఉన్నారంట. అలా కొత్త వారు చేర్చబడి వారు కూడుకున్న స్థలాలు కూడా ఇరుకైపోయినంతగా ఎందుకు వారు విస్తరించగలిగారు అంటే, వారు కలెక్టివ్ గా పనిచేశారు, ఐక్యతతో పనిచేశారు, ఏక మనసుతో పనిచేశారు. వారికి పనిచేసే మనసు ఉంది కాబట్టి వారు పనిచేశారు. నేటి ఆధునిక కాలంలో క్రీస్తు యొక్క సంఘముగా జీవిస్తున్న మనందరం కూడా అంతే గొప్పగా ఈనాడు కలిసికట్టుగా పనిచేసినట్లయితే, ఏక మనసుతో పనిచేసే మనసు మనం కలిగి ఉన్నట్లయితే, ప్రతి గ్రామములో ప్రతి దేశములో క్రీస్తు యొక్క సంఘము ఆకాశమందు జ్యోతుల వలె గొప్పగా ప్రకాశింపబడుతూ ప్రతి ప్రాంతములో విస్తరింపబడగలదు అని మనము ఇక్కడ చక్కటి పాఠాన్ని నేర్చుకోవచ్చు. రెండవదిగా 6వ అధ్యాయంలో గమనించండి, 2వ వచనము, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా. గమనించారా? వారు ఇరుకైపోయిందని ఎవరికి వారు విడిపోలేదు. ఇరుకైపోయిందని ఎవరికి వారే తల ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. లేకపోతే
ఒకరు 10 మందిని, ఇంకొకరు 20 మందిని అలా లాక్కొని వెళ్ళిపోలేదు. వారు ఏం చేశారు అంటే దే అప్రోచ్డ్ ద ప్రాఫిట్. ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, ఓ మా ఏలినవాడా, మీ యొద్ద మాకున్న స్థలము ఇరుకయింది, మీ సెలవైతే అన్నారు. వారు గమనించారా? ఇఫ్ యువర్ విల్, మీ చిత్తమైతే, మీ ఆలోచన అయితే, మీ తలంపు అయితే, మీ ఆజ్ఞ అయితే, మేము వెళ్ళి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి తల ఒక మ్రాను నరుకొని వచ్చి మరి ఒక చోట ఎన్ని నివాసాలు కడతామన్నారు? 2, 3, 5, 10? ఎన్ని నివాసాలు కట్టుకుంటామని చెప్పారు? ఒకటి. అది పాతదైపోయింది, అది ఇరుకైపోయింది. ఒక కొత్త నివాస స్థలాన్ని వారు కట్టే ముందు ఎవరిని వారు అడిగారు అంటే దేవుని పక్షంగా పనిచేస్తున్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా నీ సెలవైతే అని వారు పర్మిషన్ తీసుకున్నారు. ఈరోజు ప్రియులారా, మనం కొత్తగా ఏ సంఘాలని మనం స్థాపించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలు ఆల్రెడీ క్రీస్తునందు స్థాపించబడిన ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము ఆత్మీయ స్థితిలో కట్టబడడానికి, ఆ సంఘము దేవుని కొరకు గొప్పగా పనిచేయడానికి మనం చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్రోచ్ అయ్యి మాట చేత గాని క్రియ చేత గాని మనం ఏం చేసినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తానికి, అధికారానికి లోబడి మనం పని చేయాలని ఆజ్ఞాపింపబడ్డాం కదా. ఆ రోజు ఎలీషా యొక్క శిష్యులు కూడా ఏదైనా వారు పని చేసే ముందు ఎవరి యొక్క పేరట వారు చేయాలనుకున్నారు అంటే, ఎవరి యొక్క చిత్తానికి అనుగుణంగా చేయాలి అనుకున్నారు అంటే ఎలీషా యొక్క ఆలోచనలకు తగినట్టుగా చేయాలనుకున్నారు. ఈ రాత్రి వేళ మీరు నేను ఎవరి యొక్క ఆలోచన తగినట్టుగా ఈ భూమి మీద మనం కట్టబడతా ఉన్నాం. యేసు ప్రభువు అన్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వానలు కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పటికీ అది పడలేదంట. వై? బికాస్ దట్ హౌస్, ఆ యొక్క ఇల్లు క్రీస్తు మాటలు అనే పునాది మీద కట్టబడ్డది కాబట్టి. ఎలీషా కాలంలో ఉన్న ఆ శిష్యులు కూడా వారి స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని పని చేయడానికి ఆలోచన చేయలేదు. లేకపోతే లోకానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఎవరికి వారే ఏ పని కూడా వారు చేయలేదు. అయ్యా మీ సెలవైతే అని అడిగినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ దిస్ నైట్, ఈ రాత్రి వేళ మనందరం కూడా దేవుని పేరట ఏం చేసినా సరే, ఆయనను ఆరాధించే ఆరాధన కార్యక్రమమైనా, ఆయన పేరట చేసే ఆరాధన కార్యక్రమంలో ఏ అంశమైనా సరే, అది ప్రభు వల్ల అయినా, చంద అయినా, దేవుని పేరట చేసే పరిచర్యనా, వాట్ ఎవర్ వి డూ ఇన్ డీడ్ ఆర్ వర్డ్స్, మాట చేత గాని క్రియ చేత గాని మనం ఏం చేసినా సరే యేసుక్రీస్తు వారి యొక్క అధికారానికి లోబడి మనం చేసేవారంగా ఉండాలి. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, దుష్కార్యము చేయుటకు సమూహమును వెంబడించొద్దు అని దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపిస్తాడు. వి షుడ్ నాట్ ఫాలో ద క్రౌడ్. లోకాన్ని మనం వెంబడించొద్దు, పితృ పారంపర్యాచారమైన పద్ధతులను మనం వెంబడించొద్దు. అవేవి కూడా మనల్ని మన గమ్యానికి చేర్చలేవు అని మనం గుర్తెరగాలి. యేసు ప్రభువారు అన్నాడు, అంచె దినమున నా మాటే మిమ్మల్ని తీర్పు తీర్చును, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి దగ్గరకు చేరుకోలేరు. యేసు ప్రభువారి మాటలు విని దాని ప్రకారంగా అనుదిన జీవితంలో కట్టువాడు ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడంట? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము, బుద్ధిమంతుని పోలి బండ మీద ఇల్లు కట్టుకొని వాడుగా ఉంటాడు అని యేసు ప్రభువారు చెప్పాడు కదా. ప్రియులారా, మనందరి యొక్క జీవితాలు, మనందరి యొక్క కుటుంబాలు, ప్రతి ఒక్క ఇంటి వారు క్రీస్తు మాటల చేత కట్టబడేవారుగా ఉండాలని గ్రంథములో మనం ఆజ్ఞాపింపబడ్డాం. ఏది మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని దేవుని పేరట ఏ పని కూడా మనం చేయకూడదు ప్రియులారా. అలాగే 6వ అధ్యాయంలో
మరి ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందాము. 3వ అధ్యాయము 2వ వచనంలోనే మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఒక చోట నివాసము కట్టుకొందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వారు అడిగారు, పర్మిషన్ ఇవ్వబడ్డది. అడుగుడి, మీకు ఇవ్వబడుతుందని క్రొత్త నిబంధనలో ఆజ్ఞాపించబడ్డాం. అయితే వారికున్న పాత నివాస స్థలము ఇరుకైపోయింది. అయితే ఇప్పుడు ఒక క్రొత్త నివాస స్థలాన్ని వారు నిర్మించుకోవాలనుకున్నారు. ఆ నిర్మాణం అంతా కూడా ఎవరిని ఆధారంగా చేసుకొని నిర్మించాలని అనుకున్నారు అంటే వారి యొక్క ఏలిన వాడైనా ఆ దైవజనుడైనా ఎలీషా యొక్క ఆలోచన బట్టి నిర్మించాలనుకున్నారు. ఎలీషా మాట ఎవరి మాట? దేవుని మాట. అలాగే ఈరోజు మన ఏలిన వాడు, మన ప్రభువు, మన రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన పేరట మనందరము కూడా దేవునికి నివాసస్థలమైన మందిరముగా మనం కట్టబడాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20-21 వచనాల్లో 22 వచనాలు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. టుడే ద చర్చ్, సంఘమే దేవుని యొక్క నివాసస్థలము అని గ్రంథంలో ఆజ్ఞాపించబడ్డాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో చూసినట్లయితే అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున సరిపోతుంది. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే దేవుడి ఇక్కడ ఏమన్నాడు? నేను దానిలో నివసిస్తాను అని చెప్పాడా? నేను వారిలో నివసించి సంచరిస్తానని చెప్పాడా? వారిలో అంటే మానవులైన మనలో దేవుడు నివసించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అసకృత్యములైన ఆలయాల్లో నివసించేవాడు కాదు. అది వాటెవర్ చర్చ్ బిల్డింగ్ అయినా, లేకపోతే ఇంకా దేవుని పేరట పిలువబడే ఏ టెంపుల్స్ అయినా, ఏ ఆలయాలైనా, గాడ్ విల్ నాట్ డెల్. దేవుడు వాటిల్లో నివసించేవాడుగా ఉండడు. దేవుని యొక్క నివాస స్థలము క్రొత్త నిబంధన ప్రకారంగా ఏంటి అంటే మనమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? అయితే మనందరి ముందు రాత్రి వేళ ఉన్న ప్రశ్న ఏంటి అంటే, దేవుని యొక్క నివాసస్థలంగా మనము కట్టబడాల్సిన విధానంలో కట్టబడగలుగుతున్నామా? మన జీవితంలో దేవుడు నివసించేటట్టు మనం కట్టబడుతా ఉన్నామా? సాతానుడు నివసించేటట్టు మనం కట్టబడుతా ఉన్నామా? మనం బుద్ధిమంతుల్లాగా కట్టబడుతా ఉన్నామా? బుద్ధిహీనుల్లాగా మనం కట్టబడుతా ఉన్నామా? హౌ వీఆర్ బిల్డింగ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని ఏ విధంగా మనము దేవునికి నివాసయోగ్యంగా మనం కట్టబడుతా ఉన్నామో లేదో అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎలీషా కాలంలో అయితే శిష్యులైతే ఎలా పడితే అలాగూ కట్టడానికి వారు ఆలోచన చేయలేదు. అయ్యా మా ఏలినవాడా, విత్ యువర్ పర్మిషన్, విత్ యువర్ విల్, మీ సెలవైతే మేము యోర్దాను దగ్గరికి వెళ్ళి తలా ఒక మ్రాను నరుక్కొని వచ్చి ఒక నూతన నివాసస్థలాన్ని నిర్మిస్తామని చెప్పారు కదా. ఆ నూతనమైన నివాసస్థలము నిర్మించే క్రమంలో వారందరూ కూడా ఏం చేశారు అంటే కలిసికట్టుగా పనిచేశారు. అక్కడ వచనాన్ని మీరు గమనించారా? తలా ఒక మ్రాన్. ఈచ్ అండ్ ఎవ్రీ డిసైబుల్ ఆఫ్ ఎలీషా, ఎలీషా యొక్క ప్రతి ఒక్క శిష్యుడు యోర్దాను దగ్గరికి వెళ్ళారు. తలా ఒకరు పనిలో ముందు కొనసాగారు. మరి ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము తన పరిమాణము చొప్పున ప్రతి కీలు వల్ల కలిగే బలము చేత శరీరము క్షమాభివృద్ధి పొందాలని గ్రంథంలో ఆజ్ఞాపించబడ్డాము. దేవుడు మనకు అప్పగించిన పనుల్లో, పరిచర్యలో మనం కలిసికట్టుగా ఎంతవరకు మనం పని చేయగలుగుతా ఉన్నాము?
మన ప్రభువు, మన రాజు, మన నాయకుడైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో, పగలున్నంత కాలము నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడమే నా యొక్క ఆహారం అన్నాడు. తండ్రి అని దేవుడు తనకు అప్పగించిన ప్రతి పనిని ఆయన అలాగే నెరవేర్చాడు. తండ్రి సమాప్తమైనదని పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు కదా. ఈ రాత్రి వేళ దేవుడు మనకు అప్పగించిన పనులన్నిటిని మనము అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్టుగా మనం నెరవేర్చగలుగుతున్నామా లేదని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎలీషా యొక్క పర్మిషన్ తీసుకొని వారందరూ పని చేస్తా ఉన్నారు. ఒక క్రొత్త నివాస స్థలముగా వారు నివాస స్థలాన్ని నిర్మించడం కొరకు ఏం జరిగిందో చూడండి. 4-5 వచనాలు. వారు యోర్దాను నదికి వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను. వారందరూ చేస్తున్న పని దైవికమైన పని. వారు సొంత ఇళ్లను నిర్మించుకోవడానికి వారు కట్టట్లేదు. ప్రవక్తల శిష్యులందరూ కూడా ఎలీషాతో పాటు వారందరూ నివాసయోగ్యంగా కట్టబడడానికి దైవ సంబంధమైన పనిలో వారు ముందు కొనసాగుతున్నప్పుడు వారిలో ఒకరికి సమస్య వచ్చింది. అవును, ఈరోజు దేవుని పనిలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు రావచ్చు, అనేకమైన వ్యతిరేకతలు రావచ్చు, అనేకమైన నష్టాలు కలగవచ్చు, అనేకమైన ఒడిదుడుకులు కలగవచ్చు. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడు కదా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి హింస కలుగుతుందని. పౌలు గారు అన్నారు తిమోతితో రెండో పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే, ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో పాటు శ్రమ అనుభవించమన్నాడు. కాగా ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించినట్లయితే సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహింపరచాలని పేతురు గారు తెలియపరిచాడు. ప్రియులారా, దేవుని పనిలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు కష్టాలు ఎదురైనా, ఉపద్రవాలు ఎదురైనా, వి షుడ్ నాట్ బి అఫ్రైడ్, మనము అధైర్యపడొద్దు అని గ్రంథంలో ఆజ్ఞాపింపబడ్డాము. రాత్రి మీకు యోబును జ్ఞాపకం చేశాను కదా. యోబు తన జీవితంలో ఎదురైన కష్టాలన్నిట్లో కూడా ఒక మాట అన్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినప్పటికీ నా యొక్క ప్రవర్తన నా దేవుని ఎదుట న్యాయమని రుజువుపరుచుకుంటాను. నేను పరీక్షింపబడిన తర్వాత శుద్ధ సువర్ణము వలె నేను పరివర్తన చెందుతానని తెలియపరిచాడు కదా. ఆ కష్టాల్ని, శ్రమల్ని మనం సవాలుగా తీసుకొని మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగాల్సిన అవసరం ఉంది. వి షుడ్ నాట్ బి డిస్కరేజ్. చాలా మటుకు క్రైస్తవులు కష్టాలు, శ్రమలు ఎదురవగానే ఇశ్రాయేల్ లాగానే నిరుత్సాహం చెందుతూ ఉంటారు. అవిశ్వాసులయ్యి వెనుదిరిగి విశ్వాసంలో నుంచి తొలగిపోయే ప్రమాదంలో పడిపోతా ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకడు దైవికమైన పని చేస్తున్న సమయంలో అతనికి ఒక సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య అంటే తనకు తానే దాన్ని రీపే చేయలేని గొప్ప ప్రమాదంలో పడిపోయారు. అతను యోర్దాను నదికి వెళ్ళి గొడ్డలి చేత మ్రాను నరుకుచున్నప్పుడు ఏ గొడ్డలైతే తాను ఉపయోగిస్తా ఉన్నాడో ఆ గొడ్డలి తన చెయ్యి జారిపోయి నీటిలో పడిపోయిందంట. మనలో అనుకోవచ్చు, గొడ్డలే కదా, ఇంత చిన్న విషయానికి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి మనలో ఎవరైనా అనుకోవచ్చేమో. కార్యములు అల్పమే అనుకోవచ్చు. దేవుని దృష్టిలో అల్పమైన విషయాలే ఎంతో గొప్పగా ఎన్నిక చేయబడే వంటివిగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ వ్యక్తి ఏదైతే తన గొడ్డలని నీటిలో పోగొట్టుకున్నాడో, నీటిలో పడిపోయిందో, ఆ గొడ్డల విషయంలో తనకున్న కన్సర్న్, అతనుకున్న బాధ్యత ఎలాంటిదో ఒక్కసారి మనము గమనించాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యతే, కన్సర్నే మనకుందో లేదో ఈ వచనం ద్వారా మనందరం కూడా
గ్రహించాల్సిన అవసరం ఉంది అని మీ మెత్తని మనసులను రేకెత్తించాలనుకుంటున్నాను. 5వ వచనం మరలా చూడండి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినది అన్నాడు. అప్పుకు తెచ్చాడంట, బదులుకు తెచ్చాడు అతను. ఆ యొక్క వస్తువు అతనిది కాదు, పొరుగువానిది. ధర్మశాస్త్రము, వారి యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే నిర్గమాకాండము 22వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 22వ అధ్యాయము 14వ వచనము, ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. చూసారా? మరి ఈ యొక్క ప్రవక్త అయిన ఎలీషా గాని, ఎలీషా కాలంలో ఉన్న శిష్యులే గాని వారందరూ ఏ కాలంలో నివసిస్తా ఉన్నారు అంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన కాలం. అది వారి యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు అప్పు తీసుకొచ్చినట్లయితే అది ఏదైనా సరే, గొడ్డలే కావచ్చు, గొర్రె కావచ్చు, ఒంటె కావచ్చు, ఏదైనా సరే ఏది తీసుకొచ్చినా అది పోయినట్లయితే దాని యొక్క ఒరిజినల్ యజమానుడు లేనప్పుడు అది మన దగ్గర ఉండి అది పోయినట్లయితే దానికి పోగొట్టిన వాడే బాధ్యుడు. అయితే మనం అనుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ గొడ్డలే కదా కొని తెచ్చేస్తే అయిపోయింది కదా అనేసి అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఆనాడు ప్రాచీన కాలంలో ప్రవక్తల శిష్యులు ఎంతటి పేదరికంలో ఉన్నారో ఈ పుస్తకాల్లో మనం గమనించవచ్చు. పైగా ఆనాడు ఐరన్, ఇనుము అనేది ఎంతో ఖరీదైన వస్తువు. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్న కాలం అది. యుద్ధానికి సంబంధించిన ప్రతి వస్తువు గాని, వారి యొక్క పట్టణాలని దిట్టపరుచుకోవడానికి చేయబడే ప్రతి వస్తువు గాని ఇనుముతోనే తయారు చేయబడ్డది. ఇనుము అనేది ఎంతో ఖరీదైనది. అది పేదవారు కొనే వస్తువు కాదది. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే ఆ పేదవాడైన శిష్యుడు దాన్ని తన యొక్క పొరుగువాని దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చాడు. ఇదే పుస్తకంలో నుంచి ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య ఎలీషా దగ్గరకు వస్తుంది. ఒక రోజున ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన యొక్క భార్య విధురాలైంది. తనకి 2 కుమారులు ఉంటారు. ఆ దేవుని దాసుడు చనిపోయినప్పుడు ఎంతో గొప్ప అప్పుతో ఉండి చనిపోయాడు. దాన్ని కట్టలేని పరిస్థితుల్లో అతను ఉన్నట్టున్నాడు. తన యొక్క భార్య బిడ్డల మీద ఎంతో అప్పు వారి మీద ఉంది. అప్పు ఇచ్చిన వారు వచ్చి తన యొక్క 2 కుమారులని దాసులుగా తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆ యొక్క పేద విధవరాలు తన 2 కుమారుల్ని కాపాడుకునే క్రమంలో ఎవరి దగ్గరికి వచ్చిందో, తర్వాత ఏం జరిగిందో అవన్నీ మీరు చదవండి. సమయం లేదు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకు ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను అంటే ఆనాడు ప్రవక్తల శిష్యులను వెంబడించే ఆ శిష్యుల్లో యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అంటే ఎంతో పేదరికమైన స్థితిలో ఉన్నారు ప్రియులారా. బహుశా ఈ యొక్క గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి కూడా పోయిన గొడ్డలికి బదులుగా కొత్తది తాను కొనియలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అది ఎందుకంటే అది ఎంతో మరి ఖరీదైనది కావచ్చు. పైగా ఇతని దగ్గర కొనే స్తోమత లేకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ పోతే పోని అనుకోలేదు. ఈ కన్సెంట్ ఫర్ దట్ యాక్ట్స్, ఆ యొక్క గొడ్డలి విషయంలో అతను బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ గొడ్డలి ఆనాడు పడిపోయిన నీటిలో పడిపోయిన గొడ్డలి ఆనాడు ఎవరికి గుర్తుగా ఉంది అంటే ఇశ్రాయేలు యొక్క పతనమైన జీవితానికి గుర్తుగా ఉంది కదా. మరి ఈరోజు మన కుటుంబం విషయంలో, ప్రతి భర్త భార్య విషయంలో, ప్రతి భార్య భర్త విషయంలో, ప్రతి తల్లి తండ్రి తన యొక్క బిడ్డల విషయంలో, ప్రతి ఇంటి వారు తన ఇంటి వారందరి విషయంలో వీఆర్ అకౌంటబుల్. మనం బాధ్యులము.
ఎందుకు అంటే మనం కలిగినదేది కూడా మనది కాదు, మన గృహ నిర్వాహకులము. గృహ నిర్వాహకుడు తనది కాని ఆస్తిని సంరక్షించేవాడని బైబిల్ బోధిస్తా ఉంది కదా. అలాగే ఈ భూమి మీద మనం కలిగి ఉన్న అన్నీ కూడా ఆ ధనవంతుడైన మన తండ్రి అయిన దేవుని నుండి మనకు అనుగ్రహించబడ్డాయి. అనుగ్రహింపబడిన ప్రతి వాటి విషయంలో వీఆర్ అకౌంటబుల్. ఈ వ్యక్తి పోతే పోని అని అనుకోలేదు. ఈరోజు చాలా మంది భర్తలు, చాలా మంది భార్యలు, చాలా మంది తల్లిదండ్రులు పోతే పోని అనుకుంటా ఉంటారు కదా. అలాగనుకోలేదు ఇతను. నాతో నా బంధువుల గురించి వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి అని చాలా మంది అనుకుంటా ఉంటాం కదా. అలాగనుకోలేదు. ఈ భూమి మీద ఏ రిలేషన్షిప్ అయినా దేవుడు మనకిచ్చాడు అంటే, దేవుని సంకల్పంలో ఇవ్వబడిన ప్రతి రిలేషన్షిప్ అది దైవికమైనది. అది మ్యారేజ్ లైఫ్ అయినా, అది కుటుంబ వ్యవస్థ అయినా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. కాబట్టి ఆ కుటుంబం విషయంలో, ఆ దాంపత్య జీవితం విషయంలో, బిడ్డల విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, సమాజం విషయంలో, స్నేహితుల విషయంలో, సంఘం విషయంలో మనందరం కూడా బాధ్యులము. వీఆర్ అకౌంటబుల్. యేసు ప్రభువు ఒక దినమును అడుగుతాడు, వాని కీళ్లు బట్టి ప్రతి వానికి అయినా ప్రతిఫలం ఇవ్వబడే సమయం రోజు రాబోతా ఉంది కదా. ఆ రోజున మనం లెక్క పడిగినప్పుడు మనం ఏం చేయనై ఉన్నాం, ఏం చెప్పనై ఉన్నాం. ఈ వ్యక్తి అయితే, గొడ్డలి పోగొట్టుకున్న వ్యక్తి అయితే తాను రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యాడు పోయిన గొడ్డల విషయంలో. ఈ రాత్రి వేళ ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది తల్లిదండ్రులు అంతే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతా ఉన్నారు. మన కుటుంబాల్లో ఎంతో మంది ఇంకా రక్షణ పొందలేని వారు ఉండి ఉండొచ్చు. ఎంతో మంది రక్షింపబడినప్పటికీ దారి తొలగిపోతున్న వారుగా ఉండుండొచ్చు. ఈ రాత్రి వేళ కూడా ఎంతో మంది తమ జీవితాన్ని మరి అనవసరంగా, లోకానుసారంగా ఖర్చు పెడుతూ దేవునికి లోబడకుండా ముందుకు కొనసాగుతున్న వారు కూడా ఉండుండొచ్చు. వారందరి విషయంలో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఎంతవరకు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. పౌలైతే తన కాలంలో ఒక మాట అన్నాడు, నేను జ్ఞానులకు మూఢులకు రుణస్థుడిని అన్నాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను అని పౌలు గారు చెప్పాడు కదా. అలాగే మనందరం కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి అసత్యంలో ఉన్న వారికి, మరి దేవుణ్ణి ఎరగని వారికి సత్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని వైపుకు నడిపించాల్సిన బాధ్యతగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అయితే తాను మోయసఖ్యం కాని బాధ్యత అది. అతనైతే ఆ యొక్క నీటిలో నుంచి ఆ గొడ్డల్ని తీసుకొని రాలేడు కాబట్టి దాన్ని ఎవరైతే తనకి ఇవ్వగలడో, ఎవరైతే దాని విషయంలో తనకున్న మరి బాధ్యతను, భరోసా, ఆ యొక్క అప్పును తీసివేయగలడో అతని దగ్గరికే వచ్చాడు. తనకున్న భారం అంతటిని కూడా ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చి పెట్టాడు. అయ్యో నా ఏలిన వాడా అనేసి తన యొక్క భారాన్ని అతని దగ్గర పెట్టాడు. యేసు ప్రభువు కూడా అంతే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనులారా కమ్ టు మీ, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు కదా. చిన్నమందా భయపడకుడి. మన ప్రభుని యేసుక్రీస్తు వారు, మన తండ్రిని దేవుడు మన గురించి వారు చింతించేవారుగా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శిష్యుడు ఎలాగైతే తన గురించి పట్టించుకునే తన ప్రవక్తని ఎలీషా దగ్గరకు వచ్చి తన యొక్క పరిస్థితిని గురించి తెలియపరుచుకున్నాడో, అలాగే మనందరం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలి. వై? బికాస్ ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మన పాప భారం అంతటిని ఆయనే తీసివేయగలడు. ఆ యొక్క వ్యక్తి, ఆ శిష్యుడు వచ్చి ఎలీషాకు చెప్పినప్పుడు ఎలీషా ఏం చెప్పాడో గమనించండి. 6వ వచనం, ఆ దైవజనుడు అదెక్కడ పడునని అడిగను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఆఖరిగా
ఆ గొడ్డలిని పోగొట్టుకున్న ఆ యొక్క శిష్యుడు దైవజనుడైన ఎలీషాను అప్రోచ్ అయ్యాడు. తన స్నేహితులను అప్రోచ్ అవ్వలేదు, లేకపోతే తనకంటూ తాను సొంతంగా ఎఫర్ట్స్ చేసి ఆ యోర్దాను నదిలో దిగి అటు వెతికి ఇటు వెతికి తాను చేయలేదు అలాగూ. ఎందుకంటే ఈ నోస్, అతనికి తెలుసు అది అసంభవము, తాను దాన్ని పైకి తీయలేడు, చేయలేడు అని తనకు తెలుసు. ఈరోజు మన దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామమునే మనం రక్షణ పొందగలము. ఈ కెన్ ఓన్లీ సేవ్ us. ఆనాడు సమరియా గ్రామంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభువారి మాటలు విన్న తర్వాత వారందరూ కూడా ఒక గొప్ప మాట తెలియపరిచాడు. మా మటుకు మేము విని ఈయన నిజముగా సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోక రక్షకుడని మేము నమ్ముచున్నాం అనేసి తెలియపరిచాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించునని గాబ్రియేలు దూత తెలియపరిచాడు కదా. ఎలాగైతే రక్షించగల, ఎలాగైతే పడిపోయిన గొడ్డల్ని తనకు అప్పగించి తనకున్న భారం అంతటిని తీసివేయడానికి సిద్ధంగా ఉన్న ఎలీషా దగ్గరకు ఆ యొక్క శిష్యుడు వచ్చాడో, అలాగే రాత్రి వేళ మన పాప భారం అంతటిని తీసివేసి మనల్ని దేవునితో సమాధానపరిచి మనకు విమోచన కలగజేసి నిత్య జీవానికి వారసులు చేసి మనల్ని సంపూర్ణమైన రక్షణకు, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి మన ప్రభు యేసు క్రీస్తు వారి యొద్దకు వి హావ్ టు అప్రోచ్, రావాల్సిన అవసరం ఉంది. ఆయనే మన పరిస్థితిని రివర్స్ చేయగలడు, తలక్రిందులుగా చేయగలడు, పడిపోయిన పతనమైన స్థితిని మరలా లేవనెత్తగలడు అని ఈ వాక్య భాగంలో మనం గమనించవచ్చు. ఆ యొక్క దైవజనుడు అడిగాడు, అది ఎక్కడ పడిపోయింది అన్నాడు. అయ్యా పలానా చోట పడిపోయింది అని చెప్పాడు. అయితే నువ్వు ఒక కొమ్మ ఒకటి నరికి పడిపోయిన స్థలం దగ్గర ఆ కొమ్మను వేయమన్నాడు. అద్భుతం జరిగింది. న్యూటన్ థియరీకి వ్యతిరేకంగా జరిగింది, ఫిజిక్స్ కి వ్యతిరేకంగా జరిగింది. ఒక బరువైన వస్తువు నీటి మీద తేలింది. ఇలా జరిగించగల వాడు దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా చేయలేడు. మనుషులకు అసాధ్యములు గాని దేవునికి సమస్తమును సాధ్యములే. కాబట్టి ఆ యొక్క దైవజనుడు చెప్పినట్టుగా వ్యక్తి ఎప్పుడైతే చేశాడో ఆ గొడ్డలి పైకి తెలియంది. అలాగే మనకు మారుగా, మనం పడిపోయిన స్థితిలో ఉండగా మనకు మారుగా ఘోర కలువరి శిలలో ఆ మ్రాను మీద, కొమ్మ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవడం ద్వారా మనము బ్రతికింపబడ్డాము అని మనం తెలుసుకోవాలి. అయితే ఆ యొక్క గొడ్డలి పైకి తేలిన తర్వాత దాన్ని పట్టుకోమనేసి ఆ యొక్క దైవజనుడు చెప్పాడు కదా. అలాగే క్రీస్తు ప్రభువారు మరణించడాన్ని బట్టి మనకు అనుగ్రహించబడే రక్షణను భయముతోనూ వణుకుతోనూ దాన్ని కాపాడుకొనుచు రక్షణ విషయంలో కొనసాగుతూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉందని, రాత్రి వేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని స్థితిలో ఉన్నట్లయితే ఇది అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినమని గ్రంథములో ఆజ్ఞాపింపబడ్డాము. ఈ రోజు కాకపోతే రేపు అనేది అన్సర్టెన్. ఆఖరి ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేద్దామని చెప్పుకుని వారులారా, మీ జీవము ఏపాటిది, ఎంతలో కనిపించి మాయమైపోవు ఆవిరి వంటి వారి అని ఆజ్ఞాపించబడ్డాం. కనుక బ్రతికి ఉండి ప్రభు చిత్తం అయితే ఇది అది చేతమని ఆలోచన చేయాలని యాకోబు రాసిన పత్రికలో ఆజ్ఞాపించబడ్డాం. రాత్రి వేళ ఎవరైనా రక్షణ పొందలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ సువార్త కూడి ముగింపులో మీ నిర్ణయాన్ని తెలియచెప్పినట్లయితే మీతో పాటు ఇక్కడ మేమందరం కూడా సంతోషించడానికి, ప్రత్యేకంగా ఈ సభను నిర్వహించిన స్థానిక సంఘమే కానీ దేవుని దాసులు మరి కాంతారావు గారు, వీరస్వామి గారు ఇక్కడ ఉన్న మేమందరం కూడా సంతోషించి ఆనందించే వారుగా ఉంటామని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.